వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు ప్రవచనాలకు సంబంధం ఇదే చాగంటి కోటేశ్వరరావు గారి వివరణ. 3 ఏళ్లలో అమరావతికి రూపు సీఎం చంద్రబాబు వివరణ. తెలంగాణ రైతులకు శుభవార్త, బ్యాంక్ అకౌంట్లోకి బోనస్ నగదు జమ. తెలుగు రాష్ట్రాల మధ్య మరొకసారి జల వివాదం. రెహమాన్ బంధం వార్తలపై స్పందించిన మోహిని. ప్రవచనాలకు విద్యార్థులకు మధ్య ఉన్న సంబంధాన్ని చాగంటి కోటేశ్వరరావు గారు వివరించారు. ప్రవచనాలకు విద్యార్థులకు సంబంధం లేదని అనుకోవద్దు. ప్రవచనాలకు చాలామంది విద్యార్థులు వస్తారు. రాటు పోటు తట్టుకుని నిలబడటం అంటే ఏంటో రాముడి గురించి చెప్పినవి విని తెలుసుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రవచనంలో ఎవరికి ఏం కావాలో వాటిని తీసుకుంటున్నారు అని తెలిపారు. ఇటీవల చాగంటి ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తామని, ఇందుకోసం 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి రాజధానిలో టెండర్లు రద్దు చేసి కొత్తగా పిలిచాం. డిసెంబర్ 15 నుంచి పనులు ప్రారంభిస్తున్నాం. ఎమ్మెల్యే క్వార్టర్లు 6 నెలల్లో పూర్తి చేస్తాం. అన్ని నివాసాలు, కార్యాలయాలు, రహదారులు, ఫ్లాట్లు అభివృద్ధి చేసి 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు తెస్తాం అని చెప్పారు. సన్నవడ్లను మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమ అవుతోంది. క్వింటాకు 500 చొప్పున బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతులు ఫోన్లకు ఎస్ఎంఎస్లు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. సన్నవడ్లను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య మరొకసారి జల వివాదం చెలరేగింది. కర్నూలు కడప కెనాల్ కాలువకు కృష్ణా జలాలను వాడుకునేందుకు అనుమతించాలన్న ఏపీ సర్కార్ ప్రతిపాదనను తెలంగాణ వ్యతిరేకించింది. కేసీ కెనాల్ తుంగభద్ర నుంచి కేటాయింపులు ఉన్నాయని, కృష్ణా నీటిని ఎలా వాడుకుంటున్నారని ప్రశ్నించింది. ఏపీ ప్రతిపాదనను బోర్డు అనుమతిస్తే తాము నష్టపోతామని పేర్కొంది. తుంగభద్ర బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య వాడివేడి చర్చ జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు ప్రకటించిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు బాసిస్ట్ మోహిని వెల్లడించారు. దీనితో ఇద్దరికి మధ్య ఏదో ఉందంటూ వార్తలు హల్చల్ చేశాయి. వాటిపై మోహిని తన ఇన్స్టాలో పరోక్షంగా స్పందించారు. ఇంటర్వ్యూ కావాలంటూ భారీగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఎందుకో నాకు తెలుసు. ఈ చెత్తకు ప్రచారం ఇవ్వాలన్న ఆసక్తి ఏమాత్రం లేదు. నా శక్తిని రూమర్స్పై పెట్టదలుచుకోలేదు అని స్పష్టం చేశారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.